హలో హాయ్, నా పేరు శ్యామ్, ఫౌండర్ ఆఫ్ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే బోలింజర్ బ్యాండ్స్ గురించి, దాని యొక్క స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. అసలు బోలింజర్ బ్యాండ్స్ అంటే ఏంటి, దాన్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, అలాగే దీన్ని ఎక్కువ ఇంట్రాడేలో యూజ్ చేస్తే బెటరా లేకపోతే పొజిషనల్గా స్టాక్స్ కానీ ఇండెక్స్ కానీ యూజ్ చేయడం బెటరా అనేది మొత్తం కంప్లీట్గా, దాని స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి, ఎంట్రీ ఎలా తీసుకోవాలి, ట్రైల్ ఎలా చేసుకోవాలి అన్నటువంటి కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ దీంట్లో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ బోలింజర్ బ్యాండ్స్ అనేవి 1980లో జాన్ బోలింజర్ అని ఆయన వీటిని డెవలప్ చేశారనమాట. వీటిని మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎప్పుడైనా సరే జనరల్గా మనకు సపోర్ట్ అనగానే ప్రైస్ ఇక్కడ సపోర్ట్ దగ్గర తీసుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడం చూస్తూ ఉంటాము. సో ఇది బోలింజర్ బ్యాండ్స్ని యూజ్ చేసి ఒక ర్యాండమ్గా, అంటే ఒక మూవ్ అవుతూనే, జనరల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే హారిజాంటల్ లైన్స్గా ఒక స్ట్రైట్ వేలో ఉంటాయి. అలా కాకుండా బోలింజర్ బ్యాండ్స్ ఏంటంటే ప్రైస్ బేస్ చేసుకుని వాటితో పాటు మూవ్ అవుతూ ఉంటుంది. సో దట్స్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. అండ్ ఇది ప్రైస్ యాక్షన్ బేస్డ్ ఉంటుంది. ఎందుకు ప్రైస్ యాక్షన్ బేస్డ్ అంటే ఇది 20 మూవింగ్ యావరేజ్ ఏదైతే మీరు ఇక్కడ చూస్తున్నారో బోలింజర్ బ్యాండ్స్లో 3 బ్యాండ్స్ ఉంటాయి. పైన వచ్చి అప్పర్ బ్యాండ్ అంటారు, అండ్ మిడిల్ బ్యాండ్ ఏదైతే ఉందో 20 మూవింగ్ యావరేజ్ అనమాట. అండ్ లోయర్ మూవింగ్ లోయర్ బ్యాండ్ ఏదైతే ఉందో దీన్ని సపోర్ట్గా యూజ్ చేసుకోవచ్చు, అండ్ అప్పర్ బ్యాండ్ ఏదైతే ఉందో దాన్ని రెసిస్టెన్స్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి మనం గ్రో టెర్మినల్లోకి వెళ్ళి బోలింజర్ బ్యాండ్స్ని ఎలా ప్లేస్ చేయాలి అండ్ దాని గురించి కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకుందాం రండి. సో ఇప్పుడు మనం గ్రో టెర్మినల్లో ఉన్నాము. ఓకే, సో రిలయన్స్ ఇండస్ట్రీస్లో డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాము. ఓకే, ఇక్కడ మనం బోలింజర్ బ్యాండ్స్ని ఎలా అప్లై చేయాలి అంటే కనుక మనం ఇండికేటర్స్కి వెళ్ళిన తర్వాత జస్ట్ టైప్ బోలింజర్ బ్యాండ్స్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వస్తుంది మోస్ట్లీ మనకి. ఓకే, దీన్ని అప్లై అని కొట్టండి. ఇక్కడ మనకు ఒక ఛానల్ లాగా వస్తుంది. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అప్పర్ బ్యాండ్ అంటే ఇది, అండ్ దిస్ ఈస్ కాల్డ్ లోయర్ బ్యాండ్, అండ్ ఇది వచ్చి మిడిల్ బ్యాండ్ అనమాట, విచ్ ఇస్ నథింగ్ బట్ 20-day మూవింగ్ యావరేజ్. ఓకే, దీన్ని కనుక సెట్టింగ్స్ మీద ప్రెస్ చేస్తే మనకు ఉన్నటువంటి లెంత్, అంటే మిడిల్ లైన్ ఏదైతే ఉందో 20 కదా, 20 ఉంటుంది. కొంతమంది 30 or 40 కూడా యూజ్ చేస్తారు, బట్ 20 ఈజ్ ఫైన్. ఎప్పుడైతే మనకి 20 అంటే 20 ట్రేడింగ్ డేస్ బ్యాక్ వెళ్తుంది కదా డైలీ టైం ఫ్రేమ్లో. సో 20 క్యాండిల్స్ యావరేజ్ని తీసుకుంటుంది కాబట్టి మనకి ట్రెండ్ రివర్సల్, ఒకవేళ స్ట్రెంగ్త్ ఉంటే కనుక ఈజీగా మనకి రివర్సల్ అనేది తెలుస్తుంది. అండ్ మల్టిప్లికేషన్ స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 2a ఉంచితే సరిపోతుంది. ఓకే, సో దీని ఫార్ములా ఏంటంటే ఎప్పుడైతే 20 మూవింగ్ యావరేజ్ దగ్గర నుంచి ఉందో ఒక ప్లస్ చేసి 2 స్టాండర్డ్ డీవియేషన్ తీసుకుంటే కనుక మనకి అప్పర్ బ్యాండ్ వస్తుంది. అలాగే సేమ్ -2 డీవియేషన్ తీసుకుంటే కనుక ఏదైతే మనకి లోయర్ బ్యాండ్ ఉందో ఆ బ్యాండ్ అనేది వస్తుందన్నమాట. ఓకే, అండ్ మనకి ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇది ఒక రెసిస్టెన్స్ అండ్ ఒక సపోర్ట్ లాగా పనికొస్తాయి అనేసి మనం ముందే చెప్పుకున్నాం. అండ్ అట్ ది సేమ్ టైం మనం ఈ అప్పర్ బ్యాండ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఓవర్ బోట్ జోన్గా, అంటే ఎక్కువ శాతం బయ్యర్స్ ఎగ్జాస్ట్ అయిపోయారు, బయ్యర్స్ యొక్క ఇంట్రెస్ట్ చాలా తగ్గిపోతుంది. అలాంటి స్టేజ్లో మాత్రమే స్టాక్ కానీ ఇండెక్స్ కానీ ఈ రేంజ్కి అయితే చేరుతుందనమాట. అంటే ఎప్పుడైతే బయ్యర్స్ ఇక్కడ నుంచి కొనడం స్టార్ట్ చేశారో, ఏదైతే మీరు ఇక్కడ గమనిస్తే 2578 ఈ ఏరియా నుంచి 2756 తర్వాత వాళ్ళు ఇంతకు మించి రిలయన్స్కి డిమాండ్ అయితే లేదు. సో అక్కడి నుంచి మనకి ఫాల్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, సో అలాగే ఎప్పుడైతే మనకి సపోర్ట్ లెవెల్స్గా కూడా ఉన్నప్పుడు ఇది ఓవర్ సోల్డ్గా ఓవర్ సోల్డ్ జోన్గా కూడా మనకి పనికొస్తుంది. లైక్ ఆర్ఎస్ఐలో మనకి ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ ఉంటాయి కదా, సేమ్ ఇక్కడ అలాగే ఇక్కడైతే ఇక్కడ ఉందో ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది. దీన్ని మించి అంటే 2309 మించి ప్రైస్ ఇంక కిందకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ నుంచి బౌన్స్ తీసుకొని మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళింది. సో మరి ఇలాంటి జోన్స్ని మనం ఎలా కనిపెట్టాలి అనేది క్వశ్చన్ ఇక్కడ. సో మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ మనకి అప్ ట్రెండా, ఒక స్టాక్ కానీ ఇండెక్స్ కానీ అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా అనేది మీకు ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది. ఓకే,
ఈ ప్యానెల్ గనక ఆర్ ఈ బోలింజర్ బ్యాండ్స్ ఏదైతే ఉందో డైరెక్ట్‌గా అప్ సైడ్ వెళ్తుంటే కంప్లీట్‌గా మనకి ఒక విజువలైజేషన్ అయితే వస్తుంది గదా! ఇది అప్ ట్రెండ్‌లో ఉంది. ఓకే. ఇక్కడ మనకి డౌన్ ట్రెండ్‌లో ఉంది అనేసి ఎగ్జాక్ట్‌గా తెలుసుకోవడానికి ఇక్కడ మనకు చెప్తున్న టిప్ ఏంటంటే సింపుల్ టెక్నిక్. ఎప్పుడైతే ప్రైస్ అనేది ఒకసారి జూమ్ చేస్తాను. ఎప్పుడైతే ప్రైస్ అనేది ఈ 20 డే మూవింగ్ యావరేజ్ ఏదైతే నథింగ్ బట్ ఈ ఆరెంజ్ కలర్ లైన్ ఉందో, ఈ ఆరెంజ్ కలర్ లైన్ పైకి వెళ్తుందో అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయినట్టు. ఓకే. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఈ లైన్ మీద ఉందో అప్పటి వరకు కూడా మంచి మొమెంటం ఉంది. నెక్స్ట్ ఎప్పుడైతే ఎగ్జాస్ట్ అవుతుందో అక్కడ మనకి సెల్లింగ్ అనేది ఆపర్చునిటీస్ అనేది చూసుకోవడం అనేది బెటర్. బికాజ్ ఇట్స్ ఇన్ ఓవర్ బాట్ జోన్ కాబట్టి. ఓకే. సో అలాగే ఎప్పుడైతే మనకి ప్రైస్ అనేది లోయర్ బ్యాండ్ని టచ్ చేయడానికి వస్తుందో అక్కడి నుంచి కూడా మనకి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే దీన్ని మనం ఓవర్ సోల్డ్ జోన్గా చెప్పుకుంటున్నాం కాబట్టి. ఓకే. సో ఇక్కడ మనకి ఎంట్రీస్ ఎలా తీసుకోవాలి అనుకుంటే కనుక ఎప్పుడైనా సరే డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకోవాలి కింద ఏ క్యాండిల్స్ వచ్చింది అనేసి. ఒకవేళ రెడ్ కంప్లీట్గా కిందకు వచ్చేసింది కదా, ఈ సినారియోలో లెట్ మీ జూమ్ ఇన్ సో దట్ క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ 2 క్యాండిల్స్ ఉన్నాయి. ఓకే. ఈ ప్యాటర్న్ని ఇన్సైడ్ క్యాండిల్స్ అంటారు. ఓకే. సో దీంట్లోకి వచ్చేసరికి మనం ఎంట్రీ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఎప్పుడైతే ఇన్సైడ్ క్యాండిల్ బార్ అంటే ఈ మెయిన్ రెడ్ కలర్ క్యాండిల్ ఉంది కదా, దీన్ని హై మార్క్ చేసుకోండి. ఓకే. కొంచెం బ్లాక్ కలర్ ఇస్తున్నాను సో దట్ ఇట్ విల్ బి క్లియర్. సో దీన్ని లోని మార్క్ చేసుకున్నాను. ఓకే. సో మార్క్ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే హై బ్రేక్ అవుతుందో అప్పుడు మనం బై సైడ్ వెళ్ళడానికి ఉంటుంది. అలాగే దీని స్టాప్ లాస్ వచ్చేసి కింద ఏదైతే లైన్ ఉందో దీన్ని మనం స్టాప్ లాస్గా యూజ్ చేసుకోవాలి. అండ్ మనకి ఇక్కడ ఎంతవరకు అనుకుంటే ఒకసారి చూద్దాం. లాంగ్ పొజిషన్ కనుక ఇక్కడ నుంచి తీసుకుంటే మనకి స్టాప్ లాస్ వచ్చి ఇది మనం అనుకున్నట్టు అండ్ ఇక్కడ వరకు, ఎందుకంటే మళ్ళీ రివర్స్ అవుతుంది కాబట్టి 262 పాయింట్స్ అనేవి మనకి ఇక్కడ పాయింట్స్ అనేవి లభించినాయి. ది స్టాప్ లాస్ వచ్చేసి 89 అంటే సుమారుగా 90 పాయింట్స్ అనుకోండి. 90 పాయింట్స్కి 262 పాయింట్స్ అయితే మనకి ప్రాఫిట్గా వచ్చాయి. ఇది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సేక్ అనమాట. ఒకవేళ మనం షార్ట్ పొజిషన్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఎప్పుడైతే మనకి 2 క్యాండిల్స్ ఇలాంటి కండిషన్స్లో కూడా 2 క్యాండిల్స్ కనిపించినాయి. ఎప్పుడైతే మనకి ఈ యొక్క లో ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఇక్కడ కూడా మనం ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకుందాము. ఓకే. సో ఇప్పుడు ఎప్పుడైతే లో బ్రేక్ అవి కూర్చుంటుందో సో ఇక్కడ కూడా కంప్లీట్గా ఒక డే కూర్చుంది. సో ఇలాంటి టైంలో తీసుకుంటాం బెటర్. ఓకే. ఇలాంటి సమయాల్లోనే మనం ఇక్కడ నుంచి తీసుకుంటే అండ్ ఇదంతా కూడా మనకి ప్రాఫిట్గా యూజ్ అవుతుంది. అఫ్కోర్స్ ఒకవేళ దీన్ని స్ట్రిక్ట్గా మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే కనుక జనరల్గా డైలీ టైం ఫ్రేమ్లో చూసుకునేటప్పుడు క్లోజింగ్ బేస్ మీద తీసుకోవాలి. ఇంట్రాడే బేస్ మీద తీసుకోకూడదు. ఓకే. ఒకవేళ ఇంట్రాడే బేస్ మీద తీసుకుంటే కనుక మనకి ఎంట్రీ ఆల్మోస్ట్ ఈ లెవెల్లో వస్తుంది, ఈ క్యాండిల్లో వస్తుంది మనకి. ఈ క్యాండిల్లో వచ్చినప్పుడు ఇంతవరకు ఏదైతే ఉందో అది మనకి ప్రాఫిటబుల్గా ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొక బాలింజర్ బ్యాండ్స్ వల్ల ఎక్కువ ఉపయోగం ఏంటంటే అది ఎప్పుడైతే రేంజ్ బౌండ్లో అంటే ఫ్లాట్గా ఉంటుందో అలాంటి టైంలో ఇలాంటి బ్యాండ్స్ వల్ల మనకి ఫ్లాట్ మార్కెట్స్ని అవాయిడ్ చేయడానికి యూజ్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనం గమనించవచ్చు కంప్లీట్గా 20 మూవింగ్ యావరేజ్ పైననే ఉంది ప్రైస్ అంతా కూడా. సో ఇలాంటి పెద్ద మూమెంట్స్ క్యాచ్ చేయడం కూడా దీనివల్ల అవుతుందన్నమాట. సో మనం ఇంకొక షార్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. సో టీసీఎస్లో మీకు ఆల్రెడీ ఇక్కడ గమనించి ఉంటారు. ఇక్కడ 20 మూవింగ్ యావరేజ్ పైకి వెళ్తే కనుక ఇక్కడ నుంచి కంప్లీట్గా మనకి అప్ ట్రెండ్ అండ్ కంప్లీట్గా మళ్ళీ డౌన్ అండ్ సపోర్ట్ తీసుకుంది అండ్ పైకి వెళ్ళడం. అండ్ సైడ్ వేస్కి ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక మనకి ఎప్పుడైతే ప్రైస్ మీదనే అటు ఇటు క్యాండిల్స్ ఇలా ఉంటుందో ఈ ఈ రకమైన బాలింజర్ బ్యాండ్స్ కూడా మనకి ఒక ఫ్లాట్ టెరిటరీలో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఈ జోన్లోనే ఎగ్జాక్ట్గా అవుతున్నాయి. ఎప్పుడైతే మనకి ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది అండ్ 20 మూవింగ్ యావరేజ్ కూడా పైకి వెళ్ళింది కాబట్టి అప్ సైడ్ ఒక అప్ ట్రెండ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాన్ని అయితే మనం గమనించవచ్చు. సో బేసికల్లీ ఇది బాలింజర్ బ్యాండ్స్ గురించి. అండ్ నెక్స్ట్ వీడియోలో బాలింజర్ బ్యాండ్స్ని ఇంట్రాడేలో ఎలా యూజ్ చేయాలి తెలుసుకుందాము. అండ్ ఇంట్రాడేలో కూడా 15 మినిట్స్ 5 మినిట్స్లోనే ఇలా ఉంటుంది. కాకపోతే కొంచెం రూల్స్ అనేవి కొంచెం చేంజ్ అవుతాయి. అవి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ రూపంలో తెలియజేయండి. సో అదేంటి బాలింజర్ బ్యాండ్స్ గురించి తెలుసుకున్నాం కదా, ఎలా ఎంట్రీస్ తీసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అనేది. సో ప్రతి వీడియోలోనూ చెప్తానే ఉన్నాము. దీన్ని కూడా మంచిగా ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ ఒక 30 to 60 డేస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత దాని
దాన్ని బట్టే తీసుకోండి. అండ్ ఈ వీడియోలో ఏదైతే చెప్పామో అవన్నీ కూడా ఎక్కడా కూడా బై అండ్ సెల్ రికమెండేషన్స్ కాదు, ఇవన్నీ కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని అయితే కన్సల్ట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్, మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. ఈ వీడియోలో చెప్పినటువంటి కాన్సెప్ట్స్ కానీ స్ట్రాటజీస్ కానీ బై అండ్ సెల్ రికమెండేషన్స్ అయితే అసలు కావు, ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. మీరు ఈ స్ట్రాటజీస్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని యొక్క అడ్వైజ్ని అయితే ఖచ్చితంగా తీసుకోండి. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.